గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మేము షిప్లో పొటాటోస్ బల్క్లో పీల్ చేస్తాం కదా, చాలా పొటాటోస్ అనమాట. ఇక్కడ ఎక్కువ వీళ్ళు పొటాటోస్ తింటారు, పొటాటో అయితే కేజీలకి చాలా తింటారు కదా. సో వాటిని పీల్ చేయడానికి చేతులతో అవ్వదు. సో మిషన్స్ వాడతాము. ఆ మిషన్స్ ఎలా యూజ్ చేస్తాము, ఎలా ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిపోతున్నాను. లెట్స్ గో. సో ముందు రోజే మనం ఆర్డర్ చేసుకోవాలన్నమాట. షూషెఫ్ కానీ సిటీపీ కానీ ఆర్డర్ చేస్తారు మెనూ బట్టి. మెనూ మీద ఎన్ని పొటాటోస్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి 500 కేజీలు 600 కేజీలు అలా ఆర్డర్ చేస్తారనమాట. సో ఈచ్ బ్యాచ్ వచ్చేసి 25 కిలోస్. నేను ఆ మెనూ వాళ్ళు ఆర్డర్ చేసిన దాన్ని బట్టి నేను ఆ రిపోర్ట్ చూసుకొని నేను ఆర్డర్ చేసుకుంటాను అనమాట. సో వీళ్ళు తీసుకొచ్చి ఇట్లా స్టోర్ కీపర్స్ వీళ్ళు తీసుకొచ్చి మనకి చూపిస్తారు ఎక్కడ లోపల ఉన్నాయి అనేది. ఒక్కొక్కసారి వీళ్ళు బయట తీసుకొచ్చి మన దగ్గర కూడా పెడతారు. ఒకవేళ లేనప్పుడు మనం ఎన్ని కావాలో మనం తెచ్చుకోవచ్చు. సో ఈ మిషన్స్ యూజ్ చేస్తారనమాట. పెద్ద పెద్ద ప్యాలెట్స్లో ఎక్కువ సరుకులు ఉంటే తీసుకురావడానికి. సో తక్కువ ఉన్నప్పుడు మేము తెచ్చుకుంటాం. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దీన్నే రంబ్లర్ మిషన్ అంటారు. దీంట్లోనే మేము పొటాటో పీల్ చేస్తాము. సో ఫస్ట్ నేను దాంట్లో ఒక చిన్న రేక్ లాంటిది ఒకటి పెట్టాను. సో అదేం చేస్తుందంటే పొటాటోస్ తిరుగుతున్నప్పుడు దాన్ని రంపంలాగా ఉంటుంది. సో మొత్తం చెక్కేస్తుంది అనమాట పొటాటోస్ని. అండ్ తర్వాత లోపల ఒక రాయి లాంటిది ఒకటి పెట్టాను. దీనివల్ల ఏంటంటే ఒక ఫ్రిక్షన్ ఫామ్ అవుతుంది, పైన ఉన్న పీలింగ్ అంతా కూడా పోతుంది కదా. సో అది దీనికి రాక్కొని సో మొత్తం బయట పీలింగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో పైన ట్యాప్ ఉంది కదా, ఆ ట్యాప్ యూజ్ చేసి మేము వాటర్ రిలీజ్ చేస్తాము. సో ఇది వన్స్ తిరగడం స్టార్ట్ అయింది అనుకో, తిరగడం స్టార్ట్ అవుతుంది, పైనుంచి వాటర్ కింద పడుతూ ఉంటాయి. సో వాటర్తో క్లీన్ అవుతూ ఉంటుంది అండ్ ఆ పీలింగ్స్ అనేవి పోతూ ఉంటాయి. ఇది కంటిన్యూ ప్రాసెస్ అనమాట. సో మిషన్ సెటప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. వాటర్ ఫ్లో పెంచుకోవాలి. సో వన్స్ వాటర్ సెట్ చేసుకున్నాక ఇంకా మిషన్ లోపల పొటాటోస్ వేయడం స్టార్ట్ చేస్తున్నా. ఈచ్ బ్యాగ్ వచ్చేసి 25 కిలోస్. ఒక మిషన్లో వచ్చేసి ఒక బ్యాగ్ పడుతుంది ఒకసారి. నాకైతే ఒక బ్యాగ్ పీలియడానికి మిషన్ తీసుకునే టైము 5 మినిట్స్ లేదా 4 మినిట్స్లో అయిపోతుంది. ఇలా ఎన్ని 100 కేజీలు అయినా సరే తక్కువ టైంలో పీల్ చేయడానికి ఈ మిషన్స్ చాలా యూజ్ అవుతాయి. సో ఈ విధంగా మేము బయటికి పొటాటోస్ తీసి వాటిని వాష్ చేసి ఇవన్నీ యూజ్ చేస్తాం. సో ఇలా మరిన్ని మంచి కంటెంట్ కోసం, మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.